ఇప్పుడు ఏమైపోయిందంటే ఇది ఓటింగ్ అనేది నాకు ఫస్ట్లో తెలియదు. నేను మామూలుగా పెడుతుంటే నేను ఫస్ట్ సీజన్ అంతా నేను ఓట్లు వేసిన, నేను మన ఎద్దులు కానీ పెట్టదలుచుకోలే. ఎందుకు ఇప్పుడు ఎట్లా అంటే అన్ని అందరికీ ఐడెంటిఫై తెలిసిన ఎద్దులు మనకి ఎందుకు వస్తాయి, ఊరికేందుకు మనం అనవసరంగా దాన్ని చేయడము అని అందరికీ ఓట్లు వేసేవాడిని. మనకి తెలిసిన వాళ్ళు ఉన్నాయి కదా మంచి మంచి ఎద్దులన్నీ, వాళ్ళందరికీ ఓట్లు వేసిన. నేను మళ్ళీ సెకండ్ టైం సీజన్ 2 స్టార్ట్ అయినప్పుడు చందు మన ఎద్దుని కూడా పెడదాంలేనా అంటే సరే చూద్దాంలే ఏమవుతుంది అంటే, నాకేంటంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారము నేను అంత ఎక్స్పెక్ట్ చేయలే. మన ఎద్దు ఎప్పుడు బయట తిరిగింది కాదు కదా, మనకి ఎట్లా సపోర్ట్ చేస్తారా అనుకున్నా. మళ్ళీ కానీ ఇంత సపోర్ట్ వస్తుందని నాకు కూడా తెలియదు. వన్స్ అందరికీ థ్యాంక్ యూ, బాగా సపోర్ట్ చేసినారు. పేరున అందరికీ ధన్యవాదాలు. మీరు కూడా మంచిగా పర్ఫామ్ చేసినారన్న. థ్యాంక్ యూ. ఇప్పుడు సీజన్ 2లో ఇంత పర్ఫార్మెన్స్ అంటే ఎవరిది లేదు. నాకు అంతా అంటే మీరు పట్టించుకోద్దు, మీరు 10 to 10 చూసుకోను ఎప్పుడు. నేను నాకు ఇప్పుడు ఎట్లంటే పొద్దున్నే కొద్ది ఈ వర్క్ అంతా ఉంటుంది చూసుకోని మళ్ళీ డ్యూటీ వల్ల నేను 11:30 చూసుకుంటా. అప్పుడు నేను స్టేటస్కి వేసుకుంటా. కొంతమంది నా కొలీగ్స్కి నా ఫ్రెండ్స్కి దీని గురించి తెలిసిన వాళ్ళే ఫస్ట్ సీజన్ అంటే ఫస్ట్ రౌండ్లో నుంచి వాళ్ళకి షేర్ చేసిన, ఈ టైంకి ఈ రౌండ్లు వస్తుంటే వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తా అంతే. అంతా ఫ్రెండ్స్ సపోర్ట్ చేసినారు, మా బీరా గెలిచాలా అని. రౌండ్ 1 నుంచి లాస్ట్ ఫైనల్ రౌండ్ వరకు మాస్ పర్ఫార్మెన్స్ మీద అయితే బాగా చేసినారు. అంటే మనం అంతా సపోర్ట్ అదే, కొత్త వాళ్ళు అంటే ఎవరు లేరు కానీ అంతా ఫ్రెండ్ సర్కిల్, ఎద్దు గురించి తెలిసిన వాళ్ళు. మన ఎద్దు నేను అంటే పేరు ఎంటర్ చేసినప్పుడే ఇట్లా ఓటింగ్ జరుపుతున్నారు, మంది కూడా ఎంటర్ అయింది, కొంచెం మీ సపోర్ట్ అంతా కావాలని చెప్పేసి చిన్న స్టేటస్లో పెట్టింటి. అట్ ది సేమ్ టైం అందరూ సపోర్ట్ చేసినారు. వీళ్ళ ఫ్రెండ్స్ కానీ చందు వాళ్ళ ఫ్రెండ్స్ డిగ్రీ కాలేజ్ చదువుతున్నాడు, వీళ్ళ ఫ్రెండ్స్ కూడా బాగా సపోర్ట్ చేసినారు.